శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి ఈ పక్షం నుంచే అర్ధాష్టమ శని నుంచి విడుదల కాబోతున్నారు. ఇంచుమించుగా అనేక కష్టాలు, మనసుకి బాధ కలిగించే సంఘటనలు ఇవన్నీ జరిగి మళ్ళా మీకు కొన్ని రోజుల పాటు ఈ శని భగవానుడు మధ్యమ అంటే మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ నెల 29 నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు పంచమ స్థాన సంచారం అన్నది ఎప్పటికప్పుడు మనం దాని విషయాలు తెలుసుకుందాం. ఏదైనా కొంతవరకు బెటర్ అయింది. పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఎవరైతే చాలా ప్రతిభ కలిగి టాలెంట్ ఉండి ఇంతకాలంగా దానికి తగిన గుర్తింపు రాలేదో వారికి ఈ సమయంలో ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు కంప్లీట్గా చేంజ్ కాబోతున్నాయి. అంటే గతంలో మాన్యువల్గా చేస్తున్నటువంటి మీరు ఇప్పుడు టెక్నాలజీ, మిషనరీ ఉపయోగించి మీ యొక్క ఉత్పత్తిని, సామర్థ్యాన్ని యంత్రాల రూపంలో దాన్ని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త కొత్త యంత్రాలతో, కొత్త కొత్త టెక్నాలజీతో మీ పని సులువు చేసుకుంటూ మీ ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కువగా ఈ కెమికల్, మెడికల్ ఇండస్ట్రీలో వారికి, ఈ వాటర్ సంబంధించింది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టు. సో ఏదేమైనా మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ మంది పనివారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగిస్తారు. వివాహ విషయంలో కూడా ఎక్కువ సందిగ్ధత ఈ సమయంలో కలుగుతూ ఉంటుంది. ఈ వివాహం ఏ సంబంధం అంటే అనేక సంబంధాలు రావడం వల్ల ఏది చేసుకోవాలో కన్ఫ్యూజు. ఇష్టపడింది చేసుకోవాలా, బయట చేసుకోవాలా, పెద్దలు సూచింది చేసుకోవాలా అన్నది కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే ఏదన్నా ప్రస్తుతం వివాహ వ్యవస్థ, వివాహ బంధాలు కూడా ఒక అగ్రిమెంట్ గాను, ఒక అటాచ్మెంట్ గాను, ఒక బిజినెస్ గాను మారింది తప్ప దానివల్ల ఏంటంటే అటు అమ్మాయి ఇటు అబ్బాయిలు కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ ఒకవేళ వాళ్ళు పరస్పరం ప్రేమించుకున్నా సమాన హోదా కలిగిన వాళ్ళని కానీ ఇంకా ఎక్కువ హోదా కలిగిన వాళ్ళని ఇష్టపడుతున్నారు తప్ప ఇందులో కూడా కమర్షియలైజ్ అయింది. ఇటువంటి స్థితి ఈ రాశి వారికి ఇప్పుడు కనబడుతూ ఉందన్నమాట. అందువలన కంపల్సరీగా మీరు ఈ సమయంలో మీరు ఇష్టపడిన అమ్మాయిని కాకుండా, మీరు మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి కాకుండా పెద్దవాళ్ళు కుదిర్చినటువంటి సంబంధం 100% జరుగుతుంది. ఈ నెల 31వ తారీఖు లోపల, అంటే ఇంచుమించుగా మే 15 దాకా కూడా ఈ అవకాశం ఉంటుంది. నిర్ణయం ఇప్పుడు జరిగే సూచనలు ఉన్నాయి. ఆటోమేటిక్గా నిర్ణయించుకోండి. అయితే వివాహం కుదిరిన తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు అన్నమాట. వివాహం కుదిరిందా, నిశ్చితార్థమైందా, పెళ్లి జరిగిందా అన్నట్టే ఉండాలి తప్ప ఏమాత్రం డిలే చేసినా మళ్ళీ వధువు లేదా వరుడు మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ ఆలోచన, మీ నిర్ణయం అంత వేగంగా మారిపోతుంటుంది అన్నమాట. పంచమంలో సాటన్ ఉన్నప్పుడు క్షణానికి నిర్ణయం మారుతూ ఉంటుంది. మనసు రకరకాల ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఒక పక్క పశ్చాత్తాపాన్ని, ఇంకొక వైపు కోపాన్ని, ఇంకొక వైపు వ్యాపారాన్ని మనిషిని అనేక విధాలుగా మారుస్తూ ఇదంతా సప్తమ భావం మీద ప్రభావం చూపుతుంటుంది. అది కేవలం వివాహమే కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహారాలు, అటాచ్మెంట్లు, అఫైర్లు ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి నిర్ణయం తీసుకుంటే పని అయిపోద్ది అన్నమాట. ఇక గురువు కూడా అక్కడ ఉండడం వల్ల చాలా వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులు వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఇది భూములు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలిస్తుంది. అలాగే భూములపై సంపద అంటే ఇది ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల ఎక్కువ ధనం రావడం జరుగుతుంటుంది.
భూములు స్థిరాస్తుల యొక్క అసెట్స్ పెరగడం వల్ల కూడా ఒక విధంగా మీ యొక్క హోదా, మీ మార్కెట్లో మీ యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ గ్రహాలన్నీ కూడా చాలా వరకు మరి మంచి స్థితిలోనే ఉండడం జరిగింది ఇంచుమించుగా. అంటే కుజుడు అష్టమంలో ఉన్నా మరి వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి అవడం వల్ల చాలా వరకు శత్రువుల పైన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఆగిపోయినటువంటి ధనం తిరిగి వస్తుంది. ఆకస్మిక ధనలాభం లాంటిది కలుగుతుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం, మంచి కార్యక్రమం జరగడానికి ఈ సంకల్పంగా ఉన్నటువంటి గ్రహాలు మీకు సహకరించడం జరుగుతుంది. ఇన్ని గ్రహాలు మీకు అనుకూలించడం, అర్ధాష్టమ శని నుంచి ఈ పక్షమే బయటపడడం ఒక విధంగా ఈ రాశి వారికి చాలా చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ గ్రహాల ప్రభావాన్ని నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా 2 ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది. అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల 18వ తారీఖున రాబోతుంది. అలాగే మాస శివరాత్రి 28వ తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది. మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ 12 మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకో ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహాశివరాత్రితో ఈ 12 పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు, అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది. కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతి నెల మీకు అనుకూలిస్తుంది. అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరిలో వస్తున్నటువంటి ఉగాది, ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు, కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట. అదేనా ఏ సంకల్పమైనా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఆ సంకల్పం కోసం దాన్ని పూర్తి చేసుకుంటే ఒక మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది. ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమీ చేసుకోకర్లేదు. ఇవి చేసుకుంటే మొత్తం 360 రోజులు చేసుకున్న ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇందులో ఈ ఏలినాటి శని ఉండాలి, అష్టమ శని ఉండాలి, అలాంటిది ఏం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు. అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అన్నమాట. ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే శని ఇచ్చిన ఏ ఫలితాన్నైనా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడతో ఈ బాధ్యత మనకు వదిలింది, ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది. కాబట్టి మరి చక్కగా ఈ 12 మాస శివరాత్రులు ఆచరించండి. అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు, కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి 250 చెప్పుని 3000 రూపాయలు కట్టేసేవండి, ఇక మేము 12 చేసినట్టే కదని చెప్తూ ఉంటారు. అది దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక 10 రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు, కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. పైపెచ్చి భగవంతుడిని ఏదో
అవమానం చేసిన అంటే గుడి మెయింటెనెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది. బట్ శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి. ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా 12 నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసీదు జేబులో పెట్టుకుంటే ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు. స్వస్తి.